కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి దగ్గర మినీ ట్రావెల్ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ నుండి దారపల్లి టూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి దగ్గర మినీ ట్రావెల్ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ నుండి దారపల్లి టూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, అసలు ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదం ఎలా జరిగింది శివశంకర్? ప్రసన్న చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం బొమ్మగి దగ్గర అయితే ఈ అదుపు తప్పి అంటే ఫ్లైఓవర్ పై నుంచి కూడా టర్న్ చేసినప్పుడు అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఏదైతే మినీ బస్ ఏదని చెప్పుకోవచ్చు. ట్రావెల్ కి సంబంధించిన ట్రావెలర్ అంటారు కానీ ఆ ట్రావెలర్ బస్ అయితే బోల్తా కొట్టి ఒక్కసారిగా పల్టీ పడిపోవడంతో దానిలో ఉన్నవారు ఇద్దరు మరణించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. టోటల్ గా 10 మందికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే వారందరినీ కూడా ఇప్పటికే పత్తిపాడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోలీసులు అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం అందరూ కూడా ఒకటే ఫ్యామిలీ. వారందరూ కూడా దారపల్లి వాటర్ ఫాల్స్ చూసేందుకైతే వెళ్తున్నారు. పండగ ముగించుకుని వచ్చిన చుట్టాలందరితో కలిసి దారపల్లి వాటర్ ఫాల్స్ కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలనుకుని అక్కడికి వెళ్లే మార్గ మధ్యలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అయితే చాలా దురదృష్టకరం అని చెప్పుకోవాలి. పూర్తిగా చూసుకున్నట్లయితే వీరందరూ కూడా ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వారు. వాళ్ళు ఇద్దరు మృతి చెందారు. ఒకరి పరిస్థితి పూర్తి స్థాయి విషమంగా ఉంది. అయితే ఇంకో ఇద్దరు పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్లుగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. కనుక గాయపడిన వారి క్షతగాతులందరినీ కూడా పూర్తిగా పోలీసులు అయితే అక్కడ చేరుకుని క్షతగాతులందరినీ కూడా పత్తిపాడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పటికే తరలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది విషమ. అయితే శివశంకర్, ఎవరైతే మృతి చెందారో మృతులకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? వారి కుటుంబ సభ్యులకి ఇటు పోలీసులు సమాచారం అందించారా? ప్రశ్న చూసుకున్నట్లయితే పోలీసులు ఒక్కొక్కటిగా మొత్తం అంతా కూడా ఆచూకీలు తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకటే ఫ్యామిలీ, వీరందరూ ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వారు. ఆ ఫ్యామిలీకి సంబంధించిన వారిలో కొంతమంది గాయపడిన వారి వద్ద నుంచి అయితే పూర్తిగా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే పూర్తి స్థాయి వివరాలు కూడా మనకు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. కాకినాడ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి దగ్గర మినీ ట్రావెల్ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ నుండి దారపల్లి టూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.